హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది అరేలియా ప్లాంట్. ఇది నేను ఈ కటింగ్స్ని ఆల్మోస్ట్ ఒక 5 వీక్స్ బ్యాక్ వాటర్లో వేసుకున్నాను. మీకు లార్జ్ కటింగ్స్ అని చూపించిన కొన్ని వెరైటీస్ ఆఫ్ కటింగ్స్ చూపించాను కదా, సో అందులో ఇది కూడా ఉంటుంది. సో ఇది మంచిగా రూటింగ్ అది వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి దాని అప్డేట్ అని మీకు నేను చూపిస్తున్నాను. అలాగే దీన్ని నేను మట్టిలోకి రిపోర్ట్ చేసేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఎలా నేను రిపోర్ట్ చేస్తున్నాను, రూట్స్ అవి ఎలా వచ్చాయి, దీని డీటెయిల్స్ ఏంటి, అప్డేట్ ఏంటి అన్నది చూద్దాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ నేను అరేలియా కటింగ్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. సో అది నేను వాటర్లో ఉంచాను అనమాట. మంచిగా రూటింగ్ అది వచ్చింది. సో ఒకసారి ఆ అప్డేట్ మీకు చూపించి నేను దాన్ని మట్టిలో నాటేసుకుందాం అనుకుంటున్నాను. సో వాటర్లో మంచిగా రూటింగ్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, సో మట్టిలో వేసేసుకుందాము. ప్లాంట్ మంచిగా సర్వైవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఒక చిన్న అప్డేట్ చూపిస్తున్నాను. అప్డేట్ వీడియో మీకు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, రండి. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇది నేను ఈ లీవ్స్ అంటే స్పైడర్ ప్లాంట్ అలాగే ఈ అరేలియా ఈ రెండు కలిపి దగ్గర ఒక నెల ఒక 5 వీక్స్ అవుతుంది ఫ్రెండ్స్. 1 మంత్ కన్నా ఎక్కువే అవుతున్నది, ఒక 5 వీక్స్ అవుతున్నది. సో దగ్గరగా ఇవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది మీకు చూస్తున్నారు కదా. ఇందులో ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా. ఇది నేను వాటర్లోనే ఉంచాను. సో మంచిగా రూటింగ్ అది వచ్చింది. అయితే అరేలియా కూడా చాలా బాగా రూటింగ్ వచ్చింది ఫ్రెండ్స్. నేను అది థిక్ స్టెమ్ వేసాను, కొంచెం బలమైన లావుగా ఉన్న స్టెమ్ వేసాను. చూపిస్తాను మీకు, ఇలా చూడండి. మంచిగా రూట్స్ వచ్చాయి, ఇలా చూస్తున్నారా. హలో ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇది మన అరేలియా కింద ఇక్కడ కనిపిస్తున్నది కదా. సో ఇది అంటే నేను ఇవన్నీ కలిపి దీంట్లోనే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఎంత మంచిగా రూట్స్ వచ్చాయంటే. సో ఇది మన స్పైడర్ ప్లాంటే. ఓకే, సో దీంట్లో జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. మంచిగా రూటింగ్ వచ్చింది. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎంత మంచి రూట్స్ వచ్చాయో. ఇది ఇంకో కొంచెం రోజులు వాటర్లోనే ఉంచేద్దామా అనిపిస్తున్నది, కానీ మళ్ళీ మట్టిలో వేసేస్తే మంచిగా సర్వైవ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎనీహో దీని వాటర్లో ఇంత మంచి కటింగు దొరికింది ఫ్రెండ్స్ నాకు. అంటే మా చుట్టాల ఇంట్లోంచి తీసుకుని వచ్చాను. నేను కొన్ని లార్జ్ స్టెమ్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా. సో వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చాను అనమాట. ఇలా చిన్న స్ప్రౌట్స్ చిన్న చూస్తున్నారు ఇక్కడ, ఇలా చిన్న స్టెమ్స్ కూడా వచ్చేస్తున్నది. సో దీన్ని నేను ఇంకొంచెం మట్టిలో వేసేసుకుందామని అనుకుంటున్నాను, మళ్ళీ రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా. కాబట్టి సో అరేలియాని మనం ఈజీగా చక్కగా వాటర్లో గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మంచి రూట్స్ ఉన్నాయో. సో ఇది అలాగే ఈ ప్లాంట్స్, దీన్ని ఏమంటారు, స్పైడర్ ప్లాంట్ అంటాం కదా. సో ఇది కూడా మంచిగా రూట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మనం వాటర్లో వేసేసి చక్కగా నీడలో పెట్టేసుకుంటే ఇంత మంచి గ్రోత్ వీటికి ఉన్నది. సో నేను ఇవన్నీ కూడా రిపోర్టింగ్ చేస్తాను, అప్డేట్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో అరేలియా అయితే ఫస్ట్ నేను ఇలాంటి కంటైనర్లో వేసేసుకుని దీన్ని మట్టి మిశ్రమం ఫిల్ చేసుకుని ఇవన్నీ చక్కగా నాటేసుకుందాం. సో ఇవాళ ఎలా దీన్ని వేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్, రండి. అయితే ఈ కంటైనర్లో జస్ట్ నేను కొంచెం ఇలా ఒక కవర్ లాంటిది వేస్తున్నాను. కవర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా మనం వేయచ్చు ఫ్రెండ్స్. వేసుకుని మట్టి మిశ్రమంతో ఫిల్ చేసుకుందాం. సో ఈ మట్టి మిశ్రమం నా దగ్గర దాన్ని ఏమంటారు, మన గార్డెన్ సాయిల్ తర్వాత కొంచెం శాండ్ కలిసి ఉన్నది. అలాగే ఇక్కడ కొంచెం మెన్యూర్ కూడా ఉంది. సో ఇవన్నీ కలిపేసి నేను మంచిగా వాటిని రిపోర్టింగ్ చేసేసుకుంటాను, మట్టిలో వేసేసుకుంటాను. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మంచిగా గ్రోత్ అది. ఎందుకంటే అరేలియా నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఇంకొక కలర్ కూడా ఉన్నది అరేలియాలో, అంటే ఇది గ్రీన్ కదా, అది కొంచెం మార్బుల్ టైప్లో వస్తుంది, వైట్ అండ్ గ్రీన్లో. సో కొంచెం మెన్యూరు ఇలా మనం జస్ట్ దీంట్లో వేసుకుని ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఫస్ట్ రౌండ్ ఇలా మిక్స్ చేసేసుకుని ఇలా ఇందులో వేసేస్తాను. ఇది సాయిల్ కూడా చక్కగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా నేను జల్లించి పెట్టుకున్న శాండ్, మెత్తని మట్టి రెండు కలిపిన మిశ్రమం అనమాట. సో ఇది ఇలా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. సో దీనిలోంచి మనం చక్కగా ఈ ప్లాంట్ని కూడా పెట్టేసుకుందాం.
ఇలా ఈ ప్లాంట్ని కూడా పెట్టేసుకుని మెల్లిగా చాలా జెంటిల్గా ఈ మట్టి మిశ్రమంతో కవర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం దీన్ని కొంచెం మట్టితోటి ఇలా కవర్ చేసేసుకుందాం. అలాగే ఇంకొంచెం మట్టి మిశ్రమం కూడా ఫిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం దీన్ని మట్టిలో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ 1 మంత్కి మంచిగా ఇది రూట్స్ అవి లోపల డెవలప్ అయ్యి చాలా బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మనం ఈ అరేలియాని ఇలా చక్కగా ఇంత పెద్ద కొమ్మ ఇంత మొక్క పెరగాలి అంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అంటే చూస్తున్నారు కదా ఈ థిక్నెస్, ఇదంతా రావాలి అంటే దగ్గర దగ్గర ఒక 6 to 8 months టైం పడుతుంది. కానీ మనం ఇలాంటి కటింగ్స్ని ఈజీగా వాటర్లో పెట్టుకుని ఒక 1 month 2 months దాకా టైం స్పేర్ చేస్తే ఆటోమేటిక్గా దానికి రూట్స్ వచ్చేస్తాయి. సో మనం ఈజీగా ఇలా గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన దగ్గర ఆల్రెడీ ప్లాంట్ ఉన్నా సరే కటింగ్స్ తీసుకుని చక్కగా ఇలా ఈజీగా వాటర్లో వేసేసుకుని చక్కగా ప్రాపగేట్ చేసేసుకుంటే మనకి కావాల్సిన ప్లాంట్స్ మళ్ళీ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సో కొంచెం దీన్ని జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నాను మట్టిని స్టాండ్ అవ్వడం కోసం. సో ఇది ఫ్రెండ్స్. సో దీంట్లో మనం కొంచెం లైట్గా వాటరింగ్ కూడా చేసేసుకుందాం. అయితే వీటికి కంటిన్యూగా ఎక్కువ వాటరింగ్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని జస్ట్ కొంచెం మళ్ళీ లైట్గా వాటరింగ్ చేసుకుందాం. దీనికి ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్. మామూలుగా మనం జస్ట్ ఒక 3 daysకో లేదా ఒక వీక్లీ 2 సార్లు తప్పితే 3 సార్లు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం ఇలా వాటరింగ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇది సెటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో కిందన మంచిగా రూట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా దీన్ని మనం ప్రాపగేట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కానీ నచ్చినట్టయితే ఇలా కటింగ్స్ ట్రై చేసి చూడండి, చక్కగా గ్రో అవుతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇంత మంచి ప్లాంట్ మనకి కావాలి అంటే చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇది ఫ్రెండ్స్ దీని తాలూకా ప్రాపగేషన్ టెక్నిక్, ఈజీ మెథడ్. సో దీన్ని మనం చక్కగా నీడలో పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 1 month 2 monthsకి మంచిగా ఆల్రెడీ ఇక్కడ కొత్త చిగురులు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారా మీరు. సో ఇదంతా కూడా న్యూ గ్రోత్ వస్తుంది, ఇలా చూస్తున్నారు కదా. సో న్యూ గ్రోత్ అది వస్తుంది, మంచిగా సర్వైవ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ కింద నుంచి కూడా చిన్న చిన్న ఆకులు మళ్ళీ స్టెమ్స్ వస్తున్నాయి. సో ఈ కింద నుంచి కూడా మంచిగా బుషిగా ఇది తయారవుతుంది. సో ఈ రకంగా మనం దీన్ని ఈజీగా వాటర్లో పెట్టేసుకుని రూటింగ్ వచ్చిన తర్వాత రీప్లాంట్ చేసేసుకుంటే చక్కగా మట్టిలోకి వేసేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇలా ఇప్పుడు నీడలోకి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఇలా కూడా ట్రై చేయండి, మర్చిపోకండి. దీని పేరు అరేలియా. ఇది చాలా మంచి లీవ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవి నేను అంటే స్టెమ్ తీసుకుని వచ్చినప్పటి నుంచి ఉన్న లీవ్స్ కాబట్టి కొంచెం డల్గా, అంటే డల్ ఇన్ ద సెన్స్ అలా దీనిగా ఉన్నాయి. సో అదే ఫ్రెష్ లీవ్స్ తోటి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క నాకు కిందని కూడా ఒకటి ఉంది, నేను వేరే కలర్ ఇది గ్రీను, ఫుల్ గ్రీను. అది మార్బుల్ కాంబినేషన్లో వస్తుంది, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. మీకు అది కూడా చూపిస్తాను. ఆ మొక్క అయితే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి పెంచుతున్నాను. పొడువుగా మంచిగా పెరిగింది, కాకపోతే దాన్ని కట్ చేశాను అనమాట. సో చూపిస్తాను ఇప్పుడు ఎలా బుషిగా వస్తుందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను కింద ఉన్నది అన్నాను కదా, బ్లూ అండ్ అదే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో అరేలియా. ఇది నా దగ్గర చాలా పెద్దది పొడుగ్గా ఉండేది, అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా బుషిగా వస్తుంది. నేను ఒక పిక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ పిక్ నేను బెంగళూరులో ఒక నర్సరీలో చిన్న పాట్లో ఇంత మంచి బుషిగా ఉన్నటువంటి అరేలియా చూశాను. ఇది చూసాకే నాకు మన ప్లాంట్ కూడా కట్ చేస్తే బుషిగా చక్కగా వస్తుంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను ఇప్పుడు మందల్లో ట్రై చేస్తున్నాను, మంచిగా గ్రోత్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా అరేలియాని ఇలా చక్కగా ప్రొపగేట్ చేసుకోవచ్చు స్టెమ్ కటింగ్ ద్వారా. అలాగే బుషిగా కూడా ఇలా కట్ చేసి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.